గత 3 రోజుల క్రితం తెలుగు గంగ కారులో బాలుని కాపాడబోయి బాలుడితో పాటు గల్లంతైన వరదైపాలెం చెందిన షరీఫ్ మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి ఆ కుటుంబానికి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకరెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరఫున భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో శంకరెడ్డి మాట్లాడుతూ షరీఫ్ మృతి తర్వాత ఆ కుటుంబం ఆవేదన ఏ స్థాయిలో ఉందో వర్ణనాతీతమని, షరీఫ్ పార్టీ కార్యకర్త కాబట్టి పార్టీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేటట్లు, ముఖ్యంగా పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు వారి చదువులకు ప్రత్యేక చొరవ చూపిస్తానని, నిలవడానికి కూడా నేరలేని ఆ కుటుంబానికి వెంటనే ఇంటి స్థలాన్ని కేటాయించి ప్రభుత్వం ద్వారా ఇంటిని కూడా మంజూరు చేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి నారా లోకేష్ అన్న దృష్టికి తీసుకువెళ్లి ఇటు ప్రభుత్వం తరపున అటు పార్టీ తరపున అన్ని విధాలా ఖచ్చితంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త మా పార్టీ తరఫున ఈ ఫ్యామిలీకి అండదండలు అందిస్తారు. అవునా స్కూల్కి మంచి అవకాశం ఉంది. సభ్యత్వం కార్డు ఉంది. సభ్యత్వం కార్డు చెప్పాము, చూస్తా ఉంది. మార్నింగ్ ఇన్ఫార్మ్ చేశాను. సభ్యత్వం డీటెయిల్స్ అన్ని తీసుకున్నాను. దాంట్లో తుఫాన్ దీంట్లో బిజీ ఉన్నట్టు ఈ ఎఫెక్ట్ బిడ్డెస్ ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. ఇద్దరికి ఒకే తెలుస్తారు. అంటే టర్మ్స్ చెక్ చేస్తున్నాం. టర్మ్స్ చెక్ చేస్తాం. రాసేటప్పుడు